Hi friends, welcome to our channel Talk of the Cinema and welcome to the review of Decoit Cinema. We are going to talk about Decoit Cinema now. సినిమా ఎలా అనిపించిందో వాడిని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ ఇస్తాడు. హాయ్ రా. హాయ్. ఎలా అనిపించింది డెకాయిట్? సినిమాలాగే అనిపించింది. రే, సినిమా నుంచి సినిమాలా అనిపించింది అంటే ఏంటి మరి? సినిమా బాగుందా బాగాలేదా అని అడుగుతున్నాను. బాగాలేకపోవడం ఏంటి, బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. మృణాల్ ఠాగూరా? అఫ్ కోర్స్. అండ్ అలాగే మూవీ కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. మరి స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటంటే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు దొంగలే. అది ట్రైలర్ చూస్తే అర్థమైంది నాకు కదా. అండ్ మూవీలో విలన్ లేడు. మరి మూవీలో విలన్ లేడు, విలన్ ఉంది. ఐ థింక్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో అదేంటో మూవీ చూస్తే అర్థమైపోద్ది. ఇక ఆ మూవీలో అయితే నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, చాలా థ్రిల్లింగ్గా సస్పెన్స్తో చాలా బాగుంటుంది. మరి అడివిశేష్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మృణాల్ ఠాగూర్లో మీరు మరో యాంగిల్ చూసారని చెప్పాడు. అది నిజమే. ఇంటర్వెల్కి ముందు ఉండే ఆ ట్విస్ట్ వేరే లెవెల్ అసలు. నేనైతే షాక్ అయ్యా. ఇంకా తర్వాత వచ్చిన సెకండ్ హాఫ్ స్టార్టింగ్ స్లోగా అనిపిస్తుంది కానీ క్లైమాక్స్ మంచి ఎండింగ్ ఇచ్చింది ఎమోషన్తో. మరి 4 ఏళ్ల తర్వాత డెకాట్ సినిమాతో వచ్చాడు కదా, మరి ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసే ఆరెంజ్ హిట్ కొట్టాడా? ఆరెంజ్ హిట్ కొట్టాడా అంటే నా ఎక్స్పెక్టేషన్ అయితే మూవీ రీచ్ అయింది. సో నేనైతే కొట్టాడనే చెప్తాను. అండ్ అడివిశేష్ గారు ఆడియన్స్లో మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్లను తెచ్చుకున్నారు. ఈ మూవీతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఓకే. మరి ప్రకాష్ రాజ్ గారు, సునీల్ గారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి? మిగతా క్యారెక్టర్స్ సునీల్ గారు, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి కానీ అంత ఇంపాక్ట్ చూపించావు. చెప్తున్నాను కదా, మూవీ అంతా హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్సే హీరో అండ్ హీరోయిన్ అంతే. మరి మ్యూజిక్ ఎలా ఉంది? ఇక మ్యూజిక్లో నాకు ఐటెం సాంగ్ బాగుంది, ఇక బీజం కూడా చాలా బాగుంది. ఈ సస్పెన్స్ జానర్కి తగ్గట్టుగా బీజం కూడా చాలా బాగుందని ఫీలింగ్ కలిగింది. ఓవరాల్గా సినిమా అయితే మంచి సినిమానే. ఈ సమ్మర్లో మంచి సస్పెన్స్ జానరా మూవీని ఎంజాయ్ చేయొచ్చు. సరే, మరి మూవీ మన వాళ్ళు కూడా ఎలా అనిపించిందో ఒకసారి అడుగు. అండ్ ఫ్రెండ్స్, మరి హరిదాస్ అండ్ సరస్వతి మధ్య లవ్ అండ్ సస్పెన్షన్ స్టోరీ మీలో ఎంతమంది చూశారు? చూస్తే ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఇలా డ్యువల్ క్యారెక్టర్స్తో వీడియో చేయడానికి వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందో చెప్తే సిల్లీగా ఉంటుంది, కానీ చేస్తే హార్డ్గా ఉంటుంది. సో మా హార్డ్ వర్క్ కొంచెం గుర్తించి వీడియోని జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సో బాయ్ ఫ్రెండ్స్.